హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను బనానా బ్రెడ్ చూపిస్తాను ఎలా చేయాలో. సో మనకి బనానా బ్రెడ్కి యాజ్ యూజువల్ ఆల్ పర్పస్ ఫ్లోర్ లేదా మైదా, బ్రౌన్ షుగర్ కావాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బనానా బ్రెడ్ కాబట్టి బనానాస్ నేను చేసుకుంటున్న మెజర్మెంట్కి 3 బనానాస్. ఇది 1.5 కప్ ఆల్ పర్పస్ ఫ్లోరు. అండ్ మనకి ఒక హాఫ్ కప్ షుగర్ కావాలి. మనకి ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక హాఫ్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం హాఫ్ కప్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మనకి ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ వద్దనుకుంటే బటర్ యూజ్ చేసుకోవచ్చు. సో సినమను, ఎగ్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, అవి చాక్లెట్ చిప్స్, కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడరు, బేకింగ్ సాల్ట్ అది కావాలి, బేకింగ్ సోడా, సాల్ట్. సో ఇవన్నీ మనకు కావాల్సినవి అండి. నేను ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 కప్పు పౌడర్ యాడ్ చేసుకున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోరు. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనము మిగతావి యాడ్ చేసుకోవాలి. సో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ కప్ షుగర్, బ్రౌన్ షుగర్. నేను ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెము స్టాండ్ మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నానండి. ఇది ఆల్ పర్పస్ ఫ్లోరు, బేకింగ్ పౌడరు, షుగర్ అనమాట. ఇప్పుడు నేను 4 టేబుల్ స్పూన్ బటర్ని కొంచెం రూమ్ టెంపరేచర్కి వార్మ్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తాను. దాన్ని నేను ఒక టైనీ సినమన్ పౌడర్ వేసుకుంటున్నానండి. నేను బనానాని ఇలా ఒక దాంతో ఇట్లా కొంచెం మ్యాష్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా మిక్సర్లో వేయట్లేదండి, కొంచెం ఇలా చేసుకొని తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటాను. నేను బనానాని ఇట్లా లైట్గా మ్యాష్ చేసుకునేది వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదండి, బటర్ అది 4 టేబుల్ స్పూన్స్ అండి. 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అండ్ 1 ఎగ్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటున్నాము స్టాండ్ మిక్స్ తోటి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, మనకు బట్టరు బనానాతో వచ్చే మాయిశ్చరే సరిపోతుంది. సో ఒకసారి ఇవంతా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇవన్నీ నేను మా పిల్లలకి చిప్స్ ఇష్టము, చాక్లెట్ చిప్స్. సో నేను ఈ బనానా బ్రెడ్ చిప్స్ వేసుకుంటున్నాను. మామూలుగా మనం దీంట్లో వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే రైజన్స్ వేసుకోవచ్చు, లేదా ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను. సో ఇది ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని తీసేసుకొని బేకింగ్ షీట్లో పెట్టుకుందాం. ఇదండి, ఇది మనకి రెడీ అయిపోయింది బ్యాటరు. సో నేను ఇప్పుడు దీనిని స్టాండ్లోంచి అవుట్ సైడ్ తీసేసుకుంటున్నాను. చూడండి. సో దీనిని ఇప్పుడు ఈ బ్యాటర్ని నేను ఇలా బేకింగ్ ప్యాన్స్ ఉంటాయి కదా మనకి, బనానా బ్రెడ్ చేసుకునేది లేదా ఏవో కప్స్, కేక్స్ అట్లా చేసుకోవడానికి. సో నాకు ఇప్పుడు నేను చేసుకున్న బ్యాటర్కి ఈ 2 వస్తాయి. ఒకవేళ ఎక్స్ట్రా కావాలనుకుంటే, ఒకవేళ మనకి బ్యాటర్ మిగిలితే ఇంకొకటి ఎక్స్ట్రా నేను పక్కన పెట్టుకుంటున్నాను. ప్రస్తుతం అయితే దీంట్లో నేను ఒక షీట్ వేసుకున్నాను, నీట్గా స్టిక్ అవ్వకుండా రావడం కోసము. ఇప్పుడు నేను ఇందులో వేస్తాను. హాఫ్ ట్రేక్ చాలండి, మనం ఎక్కువ వేస్తే ఇది రైజ్ అవుతుంది కదా, మళ్ళీ బేక్ అయిన తర్వాత ఫుల్ ట్రే వచ్చేస్తుంది. సో మన దగ్గర ఈ షీట్ లేకపోయినా పర్లేదు, మనం ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లేదా బటర్ అప్లై చేసుకొని బ్యాటర్ అప్లై వేసుకోవచ్చు, స్టిక్ అవ్వకుండా వస్తాయి. ఎయిదర్ వే ఈజ్ గుడ్.
ఇదండి నేను ఒకసారి దీన్ని ట్యాప్ చేసుకుంటున్నాను, బబుల్స్ అవి లేకుండా మంచిగా ఈవెన్గా వస్తుంది. మనం ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని, సో ఆల్రెడీ ఇందులో చాక్లెట్ చిప్స్ అవి వేసేసాం కదా, మళ్ళీ కొంచెం అలా వేసుకుందాం పైన. ఈ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇది దీంట్లో ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసుకుంటున్నాను. మనం కావాలంటే అవన్లో కూడా వేడి చేసుకోవచ్చు, ఐ మీన్ బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నాకు మనకి క్వాంటిటీకి కొంచెమే కాబట్టి నేను ఇందులో చేసుకుంటున్నాను. మనకి టోస్టర్ ఉంటే టోస్టర్లో కూడా మనకి బేకింగ్ మోడ్ ఉంటే దాంట్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదైతే నాకు ఎయిర్ ఫ్రైయర్, ఇదండి నా ఎయిర్ ఫ్రైయరు. సో నేను ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుంటున్నాను. సో సెట్టింగ్స్లో సో 22 minutes 330లో పెట్టుకున్నాను. చూద్దాము, మనకి మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి చూసి చెక్ చేసుకొని మళ్ళీ టెంపరేచర్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ టైం కూడా బేకింగ్ టైం కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది. సో చూసారా, నేను పేపర్ వేసాను కదా, నీట్గా వచ్చేసింది. సో మనం దీనికి వేసిన ఈ పేపర్ రిమూవ్ చేసుకుందాం ఫస్ట్. లుక్స్ గుడ్ అండి, బాగా వచ్చింది. నీట్గా పేపర్ లేకుండా మొత్తం రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా వచ్చేసిందో. చూసారు కదా, నీట్గా వచ్చేసింది మనకి బనానా బ్రెడ్. ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా వస్తాయో. చాక్లెట్ వేసాను కదా, మధ్య మధ్యలో అంతా చాక్లెట్ వచ్చేసి బాగా వచ్చింది. ఇక్కడ మనం చాక్లెట్ బదులు వాల్నట్స్ వేసుకొని ఉంటే ఆ వాల్నట్స్ కూడా ఇలా మధ్యలో వచ్చి చూడడానికి చాలా బాగుంటాయి. ఇదండి, నేను ఇంకొక పీస్ కట్ చేస్తాను. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. స్టీమ్ చూడండి ఎలా వస్తుందో కట్ చేస్తుంటే. ఇదండి మన బనానా బ్రెడ్. సో చాలా టేస్టీ ఉంటుంది. ఇంట్లో బనానాస్ ఉండేసి ఎక్కువ రైపన్ అయిపోతే పడేస్తూ ఉంటాం కదా, అలా పడేసుకోకుండా బనానాస్ బాగా ఎక్కువ ఉండి పాడైపోతున్నాయి అనిపించినప్పుడు మనం ఈ బనానా వేసుకొని, ఇంట్లో అన్నీ ఉంటాయి కదా మన దగ్గర, ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా ఉంటుంది, అన్నీ ఇంట్లో ఉన్నవే అనమాట. సో అవన్నీ వేసుకొని జస్ట్ ఏంటంటే మనకి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్, లేదంటే టోస్టర్ ఓవెన్ ఏదో ఒక దాంట్లో బేక్ చేసుకోవచ్చు. సో జస్ట్ లైక్ ఏ కేక్ అండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. టీ టైంలో టీ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఏదైనా స్నాక్ లాగా బాగా ఇష్టపడతారు పిల్లలు. నేను ఇందులో బ్రౌన్ షుగర్ వేసాను కదా, బ్రౌన్ షుగర్ కూడా వేసుకోక్కర్లేదు, కావాలంటే మన హనీ కూడా వేసుకోవచ్చు. హనీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఈరోజు బ్రౌన్ షుగర్ వేసాను. మామూలుగా అయితే హనీ సూపర్ ఉంటుంది. ఇదండి, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ ఇదండి, మన బనానా బ్రెడ్ని నేను గ్రీన్ టీ తోటి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఈవినింగ్స్కి మనకి టీ టైంకి, లేదంటే కొంచెం రిలాక్స్గా తాగాలి అనుకున్నప్పుడు గ్రీన్ టీ వేసుకొని బ్యాగ్ వేసుకున్నాము. ఇదండి మన ఈవినింగ్ స్నాక్, టీ టైం స్నాక్, బనానా బ్రెడ్ విత్ గ్రీన్ టీ. సో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా ఈజీ అండి, సింపుల్ థింగ్. అన్నీ మనకి ఇంట్లో ఉన్నవే. బనానాస్ ఎప్పుడు ఇంట్లో ఉంటాయి మనకి, ఆల్ పర్పస్ మైదా ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎగ్ ఉంటుంది. ఎగ్గు తినని వాళ్ళు
వెజిటేరియన్స్ అయితే ఎగ్ తీసేసి దానికి బనానానే ఇంకొక బనానా ఎక్స్ట్రా వేసుకుంటే మనకు అది కూడా సరిపోతుంది. సో మనకి ఎగ్ కూడా అవసరం లేదు ఎగ్ తినని వాళ్ళకైతే, వెజిటేరియన్స్కి. సో ఇది ఎలా ఉందో ఒకసారి చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా అందరికీ తెలిసిన రెసిపీనే ఇది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.